నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జియో నంబర్ 81 ప్రకారం 61 సంవత్సరాల వయసు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్ఏలకు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని, జియో నంబర్ 81, 85 ప్రకారం వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో 16 నెలలుగా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నామని, జియోలు ఇచ్చిన తర్వాత ఉద్యోగం రాకపోతుందా అని కొందరు, తండ్రి ఉద్యోగం కోసం అన్నదమ్ములకు ఉన్న ఎకరం భూమిని రాసి ఇచ్చారు. అప్పులు చేసి తమ సోదరులకు ₹1,00,000 వాటా కింద ఇచ్చారు. ఉద్యోగం రాక చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి ఆర్థికంగా, మానసికంగా వీఆర్ఏ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. కొందరు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అమలు చేయాలి జీవో నెంబర్ 81ని. అమలు చేయాలి జీవో నెంబర్ 81ని. అమలు చేయాలి జీవో నెంబర్ 81ని. కామారెడ్డి జిల్లా వీఆర్ఏలు వారసుల ఉద్యోగాల కల్పన కోసము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ఓ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వము 20,555 మంది వీఆర్ఏలు ఉంటే 16,789 మందికి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళను పంపసాగింది. అందులో భాగంగా 81 జియో ప్రకారము మన వారసులు కూడా 3,797 మంది అందులో పొందుపరిచిర్రు స్పష్టంగా ఉంది. అయినా కూడా ఈ 3,797 మందికి 16 నెలల నుంచి వెట్టి చాకిరీ చేయించుకుంటారు, కానీ ఈ ఆర్డర్స్ ఇవ్వడం లేదు. అందుమూలంగా ఈరోజు మేము కలెక్టర్ ముందు ధర్నాకు పిలుపివ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ప్రధానమైన మనం కొత్తగా డిమాండ్స్ ఏం లేవు సార్. మనకు ఇదివే మీ జియో ఇచ్చిర్రు, మా ఉద్యోగాలు మర్చిర్రు అన్నట్టుంది. ఆ 81 జియో ప్రకారము ఈ 3,797 మందికి వెంటనే ఆర్డర్స్ ఇవ్వాలని ఈ ప్రజాప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం సార్. ఇంకో ఏంటంటే కొన్ని కండిషన్స్ విద్యార్హత ప్రకారము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని, ఫ్యామిలీ సర్టిఫికేట్ అని, ఫ్యామిలీ మెంబర్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని కొన్ని సర్టిఫికేట్లు అక్కడ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన అన్నదమ్ములు, వారసులో ఉన్న అన్నదమ్ములు కొన్ని ఆస్తులు, కొన్ని అప్పులు తెచ్చి మరీ వాళ్ళని కట్టడం జరిగింది. ఆ మూలంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ 3,797 మందిలో 45 మంది ఆత్మహత్య చేసుకున్నారు సార్. వారసులు ఈ భరించలేక, అప్పుల బాధలు భరించలేక 45 మంది నుంచి 50 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగా ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి సార్ గవర్నమెంట్ మేము ఒకటి కోరుకుంటున్నాం సార్. ఇది బడుగు బలహీన వర్గాల మొత్తం మన కులాల, చిన్న కులాల వాళ్ళ వస్తున్నాం ఈ వీఆర్ఏ వ్యవస్థను మాపై దయదలిచి ఈ మనకు ఆర్డర్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. సంవత్సరాల నుంచి 12 నెలల నుంచి మేము ప్రతి మధునూరు మండల కానీ ప్రతి మండల తహసీల్ ఆఫీస్లో ఇప్పుడు మేము నాన్నల పేరు మీద ఉద్యోగాలున్నా మేము చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేతగాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు 61 సంవత్సరాల పైబడిన వాళ్ళే వీళ్ళంతా. మేము ఇప్పుడు ఉద్యోగాలేమో వాళ్ళ పేరు మీద ఉన్నాయి, కానీ పని మాత్రం మేము చేస్తున్నాం. మాకు ఎలాంటి గుర్తింపు కార్డు ఏం లేదు. అయినా కానీ ఇప్పుడు వచ్చేది ఏదో 10,000 చిల్లర, 11,200 ఏదో మాకు ఉద్యోగాలు వస్తాయి మా నాన్న వాళ్ళకి. కానీ మాకు ఆ శాలరీలు ఏం సరిపోతలేవు. దయచేసి ప్రభుత్వము మాకు గుర్తించిన జియో ప్రకారంగానే మా బతుకులను మా పైన దయ చూపించి మా జీవితాల్లో ఒక వెలుగు నింపితే మేము ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గుర్తించుకుంటాము. మా బతుకులను మీలే దీపావళి పండుగలాగా మాకు ఒక ద్వీపాన్ని వెలిగిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మా వీఆర్ఏలు ఎంతోమంది చనిపోయారు ఈ అప్పుల బాధతో. ఇప్పుడు కొంతమంది అయితే ఇప్పుడు వీఆర్ఏ వాళ్ళు అంటే మా నాన్న వాళ్ళకి ఇంకా ఉన్నారు, వాళ్ళు చనిపోతే శాలరీలు ఆగిపోతున్నాయి. మేమేం పని చేయాలి ఇప్పుడు? ఆల్రెడీ జియో ప్రకారంగా ఆర్డర్స్ ఇవ్వాలని అయితే ఉంది, కానీ మాకు ఉద్యోగాలు వస్తలేవు. మా నాన్నలేమో కొంతమంది చనిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ ఏజ్ బార్ కాబట్టి. మా బతుకులను ఒక దారి చూపిస్తారని మేము కోరుకుంటున్నాము. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.